నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సయాటికా అంటే ఏంటి? సయాటికాకి సర్జరీ ఒకటే పరిష్కారమా? వెర్టిగో అంటే ఏంటి? స్పాండిలైటిస్ కి ట్రీట్మెంట్ ఉందా? ఇలాంటి ఆరోగ్య సమస్యలను పరిష్కారాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, ముందుగా చెప్పండి, సయాటికా అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా మనకి ఏంటంటే సయాటిక సమస్య అనేది చాలా మందిలో కనిపిస్తుంది. ఈ మధ్య చాలామంది పేషెంట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. ఎందుకంటే సయాటిక సమస్యను కూడా చాలామంది గుర్తుపట్టలేరు, ఎందుకంటే కొంచెం అవేర్నెస్ కూడా తక్కువ కాబట్టి. ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే చాలామంది ఏమనుకుంటారంటే అది బ్యాక్ పెయినే కదా, దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం ఏముంది, రెస్ట్ చేసుకుంటే తగ్గిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఈ ప్రాబ్లం కొంచెం ఇంటెన్సివ్ అయిన తర్వాత పేషెంట్స్లో ఆటోమేటిక్గా చాలా కంప్లైంట్స్ స్టార్ట్ అయిపోతాయి, అంటే చాలా కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోతాయి. అందువల్ల మీకు ఏంటంటే సయాటిక్ అనేది మీకు L5 S1 మధ్య ఒక నెర్వ్ ఉంటుంది. ఆ నెర్వ్ మీకు డిస్క్ ఇక్కడ బ్యాక్ నుంచి ఫుట్ వరకు ఒకటే నెర్వ్, అది సింగిల్ నెర్వ్ అనమాట. చాలా సింగిల్ నెర్వ్, స్ట్రాంగ్గా ఉంటుంది ఆ నెర్వ్ కూడా, బాడీలో పెద్ద నెర్వ్ కూడా అదే. సో ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడ్డప్పుడు పేషెంట్స్లో కంప్లైంట్స్ డెవలప్ అవుతుంటాయి. అప్పుడే తెలుస్తాయి మీకు పేషెంట్కి ఏంటంటే. అంతవరకు పేషెంట్ ఏమనుకుంటాడు, బ్యాక్ పెయిన్ ఉంది కదా, నాకేం కాదులే, పెద్ద ఇష్యూ కాదనుకునే ఇదే ఉంటుంది. అందులో ఎప్పుడైనా మీకు సయాటికా సమస్య వచ్చింది అని తెలిసినప్పుడు మాత్రం సిమ్టమ్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఫర్దర్గా ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే మీకు ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకు రిలీఫ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి హోమియోపతికి మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది కూడా ఫైనల్గా ఇంక సర్జరీ చెప్పిన తర్వాత వస్తారు. నా దగ్గర ఒక 95% ఆఫ్ కేసెస్ నాకు సర్జరీ చెప్పిన తర్వాత వచ్చిన పేషెంట్స్ వీళ్ళు. కాబట్టి ఇక్కడ కంప్లైంట్స్ కన్నా ఒకసారి మీకు కనిపించాయంటే ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని మనం డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది మీకు కావాలన్నమాట. అంటే మొత్తం ఫస్ట్ స్టేజ్ అన్నారు కాబట్టి మొత్తం ఎన్ని స్టేజ్లు అనేవి ఉంటాయి? అంటే మీకు ఏంటంటే ఇన్ని స్టేజ్ అని కాదు, మీకు ఫస్ట్ స్టేజ్లో మీకు సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు పేషెంట్ పెయిన్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఆ పెయిన్ కింది వరకు పాకుతుంది, కింది వరకు ఫుట్ వరకు పాకే ఛాన్స్ ఉంటుంది. కొందరికి నీ వరకే పాకుతుంది, కొందరికి బ్యాక్ టు ఫుట్ వరకు పాకేస్తుంటుంది. మీకు తిమ్మిరి ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, లేస్తుంటుంది, నడుస్తుంటే స్టిఫ్గా ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంచెం ఇంబ్యాలెన్స్ లాగా అనిపిస్తుంటుంది. అంటే మీకు పేషెంట్ కన్నా మన చాంబర్లకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ రిసెప్షన్ రూమ్లో మనకు గుర్తుపట్టించి సయాటికా పేషెంట్ వస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆ పేషెంట్ నడవడం కూడా మీకు ఏంటంటే స్ట్రైట్గా నడవలేడు, ఓ పక్కకు వాళ్ళు నడుస్తుంటాడు, అంటే కుంటినట్టుగా ఉంటుంది. ఆ గేట్లోనే మీకు ఆల్టరేషన్ ఉంటుంది. మీకు అలాంటి సిమ్టమ్స్ ఉండి పెయిన్ ఎక్కువగా ఉండి, తిమ్మిరి ఎక్కువగా ఉంది, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రం సయాటికా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా మీకు ఆ సయాటికా పేషెంట్ మన కాలు ఇట్లా ఒక 90 degrees ఎత్తమని చెప్పితే కన్నా ఒక 50-60 degrees లోపల వచ్చేసరికి పెయిన్ అన్బేరబుల్గా వచ్చేస్తుంది. అంటే ఆ ప్రెజర్ వల్ల, ఒత్తిడి వల్ల పేషెంట్ అన్బేరబుల్ పెయిన్ చెప్తారు. అంటే నచ్చత గారు డాక్టర్ గారు నొప్పి చాలా వస్తుందని చెప్తారు. ఎందుకంటే ఈ పేషెంట్స్కు పెయిన్ అనేది మీకు అన్బేరబుల్ పెయిన్, అది చాలా సఫర్ అయిపోతారు. ఎందుకంటే మనం చూసిన పేషెంట్స్ చూసాను కదా, వాళ్ళని ఇలా ఎత్తుకొని వచ్చేస్తారు మన క్లినిక్కి, చాంబర్లోకి ఒక ఇద్దరు పట్టుకొని లోపలికి వచ్చి పడుకోబెట్టేస్తారు, అంత నొప్పి పుట్టుతుంది. అంటే పేషెంట్ మొబిలిటీ కూడా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అందులో ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇనిషియల్ స్టేజ్లో మీకు పెయిన్ వస్తుంది, రేడియేషన్ అనిపిస్తుంది, తిమ్మిరిగా ఉంది, స్టిఫ్నెస్ ఉందంటే మాత్రం తప్పనిసరిగా సయాటికా కావచ్చు అది. సో సస్పెక్ట్ అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ కలిస్తే కన్నా అది సయాటికా కాదా అని మనం గుర్తుపడితే కన్నా దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది మీకు. అంతేగాని కాంప్లికేట్ అయిపోయి ఇంకా సర్జరీ చెప్పిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ముందు ఈ స్టేజ్లోనే మన దగ్గరికి వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తుంటే 90% ఆఫ్ కేసెస్ నేను చూసినవన్నీ కూడా సర్జికల్ కేసులే. వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఎత్తుకొచ్చిన వాళ్ళే. ఎవరు కూడా ప్రశాంతంగా వచ్చిన కూర్చొని నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన డాక్టర్ గారిని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వచ్చి పడుకోబెట్టేసి మా వాళ్ళే కావట్లేదంటే అసలు లేవలేకపోతున్నాడు అని చెప్పి తెచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ స్టేజ్ మీకు ఆల్మోస్ట్ ప్రోగ్రెస్ అయిన స్టేజ్ అనమాట. ఇలాంటి స్టేజ్లో మన ట్రీట్మెంట్ పార్ట్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా బట్ రికవరీ ఫాస్ట్గానే వచ్చేస్తుంది పేషెంట్కి. పెద్ద అంటే హోమియోపతి పైన డిపెండ్ అయినప్పుడు రికవరీ బాగా ఫాస్ట్గానే వస్తుంది. సో పెద్ద వరీ అంత అవసరం కూడా ఉండదు. అలాగే సయాటికాకి హోమియోలో ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? అంటే మీకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అవైలబిలిటీ అంటే మీకు ఒకటే ట్రీట్మెంట్ అంతే. అంటే మీకు ఇక్కడ ఫిజియోథెరపీ అనేది కామన్ ఎవరికైనా కూడా. అంటే మీకు సర్జరీ లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్, కన్జర్వేటివ్ అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫిజియోథెరపీ కూడా హోమియోపతి, ఆయుర్వేద అంతే. అంటే మీకు థెరపీ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది మీకు ఇప్పుడు ప్రాబ్లం అంటే హోమియోపతికి ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ముందు పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ముందు పెయిన్ మేనేజ్మెంట్ చేయకపోతే పేషెంట్ అన్బేరబుల్ పెయిన్తో వస్తాడు, మీకు తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి పేషెంట్ మన నొప్పి రికవరీ ఒక 1 month ఇవ్వలేదనుకోండి, పేషెంట్ కూడా తట్టుకోలేడు. అందువల్ల మీకు నేను చూసిన కేసులో చాలామంది పేషెంట్స్ అలా పడుకున్న పేషెంట్స్ కూడా మీకు 1 month తర్వాత వాళ్ళు సింగిల్గా వచ్చేసారు పేషెంట్స్. ఇక దూరం అవుట్ స్టేషన్ పేషెంట్స్ నాకు ఎక్కువగా ఉంటారు కాబట్టి అనంతపురం పైన, కడప, కాకినాడ, రాజమండ్రి అట్నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఒకరే రైల్లో వచ్చేసి బస్సులో వచ్చేసారు. అంటే అంత
పెయిన్ కూడా తగ్గిన తర్వాత వీళ్ళు బయలుదేరి వస్తారు. కాబట్టి మీకు హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ కూడా అవసరమైతే చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఫిజియోథెరపీ వల్ల కూడా మూవ్మెంట్ కొంచెం ఫ్రీ అయిపోతుంది పేషెంట్కు, దాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం డాక్టర్. ఏలూరు నుంచి రామారావు లైన్లో ఉన్నారు. నమస్తే రామారావు గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. ఏలూరు జిల్లా జంగాడ మండలం పాడాయి సార్. ఓకే సార్, నాకు 8 సంవత్సరాల నుంచి వెన్నుపూస సైడ్ అయిందండి సార్ కింద. ఓకే సార్, అయితే సర్జరీ చేయాలన్నారండి. ఓకే అయితే సార్ ఒక 8 నెలల క్రితం పారాలసిస్ వచ్చింది సార్. పారాలసిస్ అండి. ఓకే ఇప్పుడు సర్జరీ చేయించుకోవచ్చు అంటారా, సర్జరీ చేయించుకోకూడదు అంటారా? అంటే మీకు ఇక్కడ ఈ పెరాలసిస్ రావడానికి కారణం ఏంటి? డిస్క్ ప్రాబ్లం అని చెప్పారా? ఏం చెప్పలేదు సార్. అయితే పారాలసిస్ గురించి ఏం చెప్పలేదండి. మేము రాజమండ్రిలో జిఎస్ఎల్ లో వాడేవాడి ముందు. సరే, మీరు ఒక పని చేయండి. డిస్క్ కంప్రెషన్ వల్ల ఏమైనా వచ్చిందా, ప్యారలైజ్ అనే లిమ్స్లో ఏదైనా సప్లై ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, లేదు మీకు వచ్చిన పారాలసిస్ వేరే రీజన్ వల్ల వచ్చిందా కనుక్కోండి ఒకసారి. దాన్ని బట్టి మీకు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు అంటే ఇంకా మీకు చేత కావట్లేదు, నేను నడవలేకపోతున్నాను, నా చేత ఇబ్బందిగా ఉంటే మీరు వెళ్ళొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు పారాలసిస్ వచ్చినా కూడా రికవరీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి మీకు ఆ సర్జన్ ఒకసారి అడిగి ఒపీనియన్ తీసేసుకోండి. సర్జరీ ఇమీడియట్గా తీసుకోవాలా లేదా వెయిట్ చేయొచ్చా, ఇమీడియట్గా తీసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ చాలా ఇంపార్టెంట్, ఎంతవరకు వస్తుంది, ఈ రెండు కనుక్కొని అప్పుడు ప్రొసీడ్ కండి. అప్పుడు లేదు మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, తొందర ఏమి లేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి మంచి హోమియో డాక్టర్ని కలవండి. మీరు కలిస్తే మీకు పాజిబిలిటీ సర్జరీ లేకుండా చేసే పాజిబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే మాకు నేను చూసిన కేసులో సర్జరీ చెప్తే వచ్చినవే కాబట్టి సర్జరీ లేకుండానే ఉన్నారు అందరూ కూడా. కాబట్టి అలాంటి పాజిబిలిటీ ఏమైనా ఉందంటే ఒకసారి ట్రయల్ వేసుకోవడం మంచిది. లేదు తప్పదు, ఎమర్జెన్సీ కుదరదు అనుకుంటే మాత్రం అది ఇన్ఎవిటబుల్ అవుతుంది, మీకు తప్పదు అది. అలాగే డాక్టర్, ఈ సయాటికా సమస్య అనేది ఏ వయసు వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అసలు ఎందుకు వస్తుంది, ఎనీ రీజన్స్? స్పెసిఫిక్గా మీకు రీజన్స్ అంటే మీకు ఇక్కడ ఏంటంటే కామనెస్ట్ రీజన్స్ అందరికీ తెలిసినవే. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కావచ్చు, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు. అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసేది, మనకు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయనుకోండి ఫాస్ట్గా జంప్ అయిపోతుంటారు. అప్పుడు మీకు ఏమవుతుంది, నెర్వ్ పైన ప్రెజర్ పడిపోతుంది, డిస్క్ పైన ప్రెజర్ పడినప్పుడు అక్కడ కంప్రెస్ అయిపోతుంది, అలాంటివి కావచ్చు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నడుము పైన మనకు కూర్చోబెట్టుకుని డ్యాన్స్ చేస్తారు పిల్లలు కదా, అలాంటి వాటి స్లిప్ అయి డిస్క్ పైన ప్రెజర్ పడవచ్చు. అంటే ఇవి చూడడానికి చిన్న చిన్నవే. ఒకసారి ఏదైనా మనకు ఒక బరువు వెయిట్ లిఫ్ట్ అవుతుంది, 10 కేజీ 20 కేజీ బరువు సడన్గా ఎత్తేసామనుకోండి ఆటోమేటిక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అలా కూడా సయాటికా డెవలప్ అవుతుంది. ట్యూమర్స్ కావచ్చు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా అక్కడ రావచ్చు, డిస్క్ హెర్నియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కామనెస్ట్ రీజన్స్ అనమాట. బట్ చిన్న సింపుల్ రీజన్స్ కూడా ఇవే. మీకు ఇట్లా డ్రైవింగ్ కావచ్చు, అనుకోకుండా ఆడుకున్నప్పుడు వచ్చేటప్పుడు టక్కన బరువు ఎత్తడం వల్ల వచ్చేటివి కానీ, అంటే మన మూవ్మెంట్ మన పోస్చర్ సరిగా లేనప్పుడు దానిపైన ప్రెజర్ పడే ఛాన్స్ ఉంటుంది. అలా ప్రెజర్ పడ్డప్పుడు మీకు L5-S1 డిస్క్ నెర్వ్ పైన పడినప్పుడు ఆటోమేటిక్గా సయాటికా సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. అందువల్ల మీకు ఏంటంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ కంటే కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, మీకు ఎవరైనా కావచ్చు కదా, 25 ఇయర్స్ వాడు కూడా జర్నీ చేస్తుంటాడు. ఈ 50-60 ఉండే వాళ్ళకి నుంచి బోన్స్ కొంచెం డీజనరేషన్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా దే ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ ఇష్యూస్ అనమాట. అందువల్ల మీకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం డాక్టర్. కుమార్ వెస్ట్ గోదావరి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే కుమార్ గారు. నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నమస్కారం సార్, నాకు ఏఆర్కే కుమార్ అండి, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. అయితే నాకు రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ నాకు వైరల్ ఫీవర్ వచ్చిందండి. ఓకే. వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఒక 4 days కి కాలు నేను ఐ హావ్ అనేబుల్ టు సిట్ అండ్ అనేబుల్ టు బెండ్. ఓకే. అనేబుల్ టు స్వెట్ అండ్ బెడ్ ఆల్సో. ఓకే. 4 days కి మెట్రోపాల్ టాబ్లెట్స్ సయాటిడి అని సైకలాజికల్ బేసిక్ డాక్టర్ చూపించారండి. ఓకే. అవి వేసుకున్న తర్వాత కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపించింది. తర్వాత ఇంకా పెయిన్ తగ్గకపోతే మళ్ళీ పెడితే ఎంఆర్ఐ తీశారు. ఓకే. తీస్తే L4, L5, LS, S1 అని వాటిలో డిస్క్ ప్రొలాప్స్ అయింది కొంచెం. ఓకే. కనీసం 30 days బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు సార్. ఓకే. ఆల్రెడీ మా సిస్టర్ మీ దగ్గర మందులు వాడారండి, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఓకే. ఆవిడకైతే 90% క్యూర్ అయిందండి. అంటర్బుల్ పెయిన్ తోటే మీ దగ్గరికి వచ్చారు, మందుపూర్ సుభాష్ అని చెప్పి. ఓకే. అది నాకు ఏ విధంగా సలహా ఇస్తారు సార్ మీరు?
మీ కేసు కూడా L5S1 డిస్క్లోనే ప్రాబ్లం అంటున్నారు కాబట్టి జనరల్గా మీకు పెయిన్ అన్బెరబుల్గానే వస్తుంది. సో ఫీవర్ తర్వాత వచ్చింది అనుకుంటే అది వైరల్ ఆర్థరైటిస్ ఏమో అనుకున్నాం, కానీ బస్ట్ MRIలో మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా తప్పనిసరిగా మనకు దాన్నే ఫోకస్ చేయాలి. మీకు ఇది ఫీవర్ ఎఫెక్ట్స్ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎటు మీరు తెలిసిన డాక్టర్ మీ సిస్టరే నా దగ్గరికి వచ్చింది మీరు చెప్పారు కాబట్టి ఓ పని చేయండి, మీరు రాగలిగితే రండి, రాలేకపోతే ఒకసారి వీడియో కన్సల్టేషన్ తీసేసుకోండి. నేను టెంపరీగా ముందు పెయిన్కి పంపిస్తాను మీకు, తర్వాత దాని నొప్పి తగ్గిన తర్వాత మీరు రావచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంకా మీరు వేరే దగ్గర పొమ్మని నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ మీ సిస్టర్ మీకు తెలుసు వాళ్ళకి ఎలా రిలీఫ్ వచ్చింది అనేది, ఆ ప్రాబ్లం కూడా అదే ప్రాబ్లం కాబట్టి. సో మీరు అట్లా ప్లాన్ చేసుకుని ఒకసారి అతను మాట్లాడండి, టెంపరీగా పంపిస్తాను, ఒక 1 month పాటు రండి, ముందు మీకు నొప్పి తగ్గించేస్తాను, తర్వాత మీతో చూద్దాం, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే డాక్టర్ మరో ప్రశ్న, స్పాండిలైటిస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా మనకు స్పాండిలైటిస్ అనే సమస్య ఈ మధ్య చాలా తరచుగా కనిపిస్తుంది. అంటే మనకి ఎక్కువ చూసే బస్సులో పోయినా కాలర్ వేసుకుని పోతుంటారు కదా, సర్వైకల్ కాలర్స్, ఇవన్నీ ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీకు అది ఎందుకు అని అడిగితే మీకు ఇర్రెస్పెక్టివ్ పెద్ద స్పెసిఫిక్ ఏజ్ ఏం లేదు, దీంట్లో లైఫ్ స్టైల్ వేరియేషన్స్ పడి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ పైన ఉండడం కానీ, ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కానీ, టీవీస్ కానీ, వీళ్ళందరికీ ఏంటంటే కాన్స్టాంట్ ఫోకసింగ్ ఐ పైన ఎక్కువ ఫోకసింగ్, నెక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. మీకు ఆ ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల మీకు నెక్ పెయిన్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కూడా 10 సంవత్సరాల పిల్లలు కూడా నెక్ పెయిన్తో సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు బ్యాగ్స్ వేసుకుని స్కూల్ 4 floors 5 floors ఎక్కేస్తుంటారు కాబట్టి ఎక్కినప్పుడు మీకు ఆ ప్రెజర్ మీకు దానిపైన పడుతుంది ఆటోమేటిక్గా. సో ఆ స్పాండిలైటిస్ అనేది మీకు కూడా డిస్క్లో వచ్చే చేంజెస్ అవి, అంటే డిస్క్ డిజనరేషన్ కావచ్చు, డిస్క్లో ప్రెజర్ కావచ్చు, లేదా బల్జ్ కావచ్చు, డిస్క్ ఒత్తిడి పైన పడడం కావచ్చు, తర్వాత స్ట్రెయిన్తో వచ్చేది కావచ్చు, డిస్క్ స్పాసింగ్ కావచ్చు, ఏవైనా సరే మీకు ఈ స్పాండిలైటిస్ సింప్టమ్స్ డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కూడా పేషెంట్ ఏంటంటే మెడనొప్పే కదా అని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది, కానీ ఇది ఒక్కోసారి మీకు కాంప్లికేట్ అయితే కోమాలోకి వెళ్ళే స్టేజెస్ కూడా కనిపిస్తాయి పేషెంట్స్లో. ఇప్పుడు నా 2-3 పేషెంట్స్ నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళే వచ్చారు నా దగ్గరికి. అంటే జనరల్గా వచ్చే స్పాండిలైటిస్ వాళ్ళు కామన్గా వస్తుంటారు, ఈ స్టేజ్ కూడా మీకు చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మీకు కంప్రెస్ అయినప్పుడు బ్లడ్ సప్లై స్లోగా పాస్ అయిపోతుంది. ఆ స్లోగా పాస్ అయినప్పుడు పేషెంట్లో ఇంబ్యాలెన్స్ రావడం కానీ ఇవన్నీ వచ్చేసి పేషెంట్ ఒక రకంగా ఆ కండిషన్కి వెళ్ళిపోతాడు. మీకు ఎప్పుడైనా మీకు స్పాండిలైటిస్ సమస్య వచ్చిందంటే సిమ్టమ్స్ని గుర్తుపట్టచ్చు మనం ఈజీగా కూడా. నెక్ పెయిన్ వస్తూ ఉంది, స్టిఫ్నెస్ ఉంటుంది, ఇలా అనడానికి మూమెంట్ ఫ్రీగా ఉండదు, రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది, ఇంకొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ నొప్పి మీకు ఇలా పాకుతూ ఉంటుంది, ఈ ఫింగర్స్ లెక్క పాకే ఛాన్స్ ఉంటుంది, ఇక తిమ్మిరిగా అనిపిస్తుంది, జస్ట్ ఆ టిప్ ఆఫ్ ది ఫింగర్స్ తిమ్మిరిగా ఉంటుంది, ఒకసారి గ్రిప్ తగ్గుతూ ఉంటుంది, ఏమైనా వెయిట్స్ పట్టుకుంటే గ్రిప్ పడిపోతుందేమో అనుకుంటుంది, ఏమైనా బ్యాగ్ ఎత్తుకుని పోతుంటే మార్కెట్ కూడా పట్టుకోలేరు వాళ్ళు, ఆ నొప్పితో ఇదవుతుంది. 5 years బ్యాగ్ పట్టుకున్నా కూడా మెడంతా లాగేస్తుంది మీకు. ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపించాయంటే మాత్రం తప్పనిసరిగా స్పాండిలైటిస్ కావచ్చు. అది తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. మీకు అది ఎక్స్రే తీసినా తెలిసిపోతుంది, స్పాండిలైటిస్ MRI తీసినా తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక కాలర్ తీసుకుందాం. దుర్గా వెస్ట్ గోదావరి నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే దుర్గా గారు. డాక్టర్ గారితో చెప్పండి. అదే నాకు మోకాళ్ళు ఈ కండరాలు నొప్పులండి అసలు. ఓకే. అలా అని హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్తే దాని గురించి వెన్నుపూస ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. అన్ని చేశారండి, ఈ నొప్పులు తగ్గలేదండి నాకు. అంటే ఆపరేషన్ చేసినా మీకు పెయిన్స్ ఏం తగ్గలేదా? కాళ్ళు నొప్పులు ఇంకా అలాగే ఉన్నాయండి. మరి డాక్టర్ని అడిగితే ఏం చెప్పాడు మరి మీకు? అడిగితే అండి మందులు ఇప్పుడు ఏమంటున్నారంటే అండి మళ్ళీ మోకాళ్ళు నొప్పులకి ఇంజక్షన్ చేయించుకోమంటున్నారండి. సో మీకు బ్యాక్ పెయిన్ సంబంధించిన వేరే అవుతుంది, మోకాళ్ళు వేరే అవుతుంది కాబట్టి ఏమైనా ఆర్థరైటిస్ ప్రాబ్లం అయి ఉంటుంది మీకు అది. సో ఒక్కసారి మీరు, ఎందుకంటే మీకు మోకాళ్ళు ఎక్స్రే కానీ చూస్తే మనకు తెలిసిపోతాయి ఎంతవరకు అరిగాయి అనేది. దానికి ఇప్పుడు ఇంజక్షన్ అంటే PRP థెరపీ చెప్పారా, లేకపోతే ఏమి ఇంజక్షన్ స్టీరాయిడ్ ఏమైనా ఇద్దాం అనుకున్నారా అనేది వాళ్ళకు తెలియదు కాబట్టి మనకు చెప్పలేను నేను అది. బట్ మీరు ఇక్కడ ఏంటంటే కుదిరితే ఒక మంచి హోమియో డాక్టర్ కలవండి. ఈ టైంలో మంచి బాగా అంటే ఒక రిప్యూటెడ్ డాక్టర్ని, కొంచెం పేరున్న డాక్టర్ని కలవండి, క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి. కలిస్తే మీకు ఏమంటే పెయిన్ తగ్గించేస్తారు. ఫస్ట్ తగ్గించేసి ఆ డీజనరేషన్ అక్కడ ప్రోగ్రెస్ కాకుండా స్టాప్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయేమో చూస్తారు. అలా చూసినప్పుడు మీకు అది సర్జరీకి పోయేంత అవసరము రాదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, మీరు అక్కడే ఉన్నారు, ఈస్ట్ గోదావరి అంటున్నారు కదా, ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి, క్వాలిఫైడ్ డాక్టర్ను, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. బై ఛాన్స్ మీకు తగ్గకపోతే ఒకసారి నన్ను కలవండి, పరిష్కారం చూపిస్తాను. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, శివాజీ విజయవాడ నుంచి. నమస్తే శివాజీ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నాకు రీసెంట్ గా 4 months బ్యాక్ సర్జరీ అయింది సార్, స్పెయిన్ సర్జరీ. ఓకే. L1 ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే. కొద్దిగా యూరిన్
బౌల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సార్. ఓకే. యూరిన్ లీక్ అవడం. యూరిన్ అంటే కంట్రోల్ కావట్లేదా? కంట్రోల్ అవ్వట్లేదు సార్. అంటే జనరల్గా మీకు డిస్క్ సమస్యలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఈవెన్ పోస్ట్ సర్జికల్గా కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ఇష్యూస్. అంటే చిన్న నెర్వ్స్ వల్ల సప్లై చేసే ఏరియాస్ ఏమైనా డిస్టర్బెన్స్ జరిగినా కూడా దానికి సప్లై చేసే ఏరియాస్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే డిస్క్ సమస్యలో చాలామంది పేషెంట్స్ యూరినరీ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. దగ్గినా తుమ్మినా ఇబ్బందిగా ఉంటుంది సార్, యూరిన్ కంట్రోల్ చేయలేకపోతున్నాను, సెక్సువల్ ఇష్యూస్ ఇవి చెప్తూనే ఉంటారు మీకు. సో మీకు ఏంటంటే అది పోస్ట్ ఎఫెక్ట్సా కాదనేది ఒకసారి చూడాలి. పోస్ట్ సర్జికల్ ఎఫెక్ట్సా కాదనేది. లేదు ఇంటర్నల్గా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా లేదో కూడా చూడాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి మీరు ఆ డిశ్చార్జ్ షీట్ ఇవన్నీ ఒకసారి పంపితే దాన్ని చూసి చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలాంటి కేసులు మళ్ళీ మీకు వేరే డాక్టర్ని చూడమని చెప్పలేను. ఆల్రెడీ కాంప్లికేటెడ్ కేసెస్ కాబట్టి. కాంప్లికేటెడ్ కేసు అన్నప్పుడు నేను చూడడమే మంచిది కాబట్టి ఒకసారి మీరు పంపించండి. దాన్ని బట్టి నేను ఇది ట్రీట్మెంట్ మేనేజబుల్ కాదో చెప్పగలుగుతాను. రైట్ డాక్టర్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ జనరేషన్లో మనం చూస్తే కనుక చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్కి మించిన బ్యాగ్స్ మోస్తూ ఉంటారు. సో ఇలా కంటిన్యూగా సంవత్సరాలు మోస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే మీకు పిల్లలు జనరల్గా చెప్పరు కంప్లైంట్స్ చాలామంది. ఎందుకంటే పిల్లలకి అది అలవాటు అయిపోతుంది కాబట్టి. ఒక రోజు కాదు కదా, 1 to 10th క్లాస్ వరకు ఒకటే స్టేజ్లో ఉంటారు కాబట్టి. లిఫ్ట్లు అనేది చాలా తక్కువే ఉంటుంది. స్టెప్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు, ర్యాండమ్గా అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలకైనా పేరెంట్స్ ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఎప్పుడైనా పిల్లలు కంప్లైంట్ చేస్తుంటే పెయిన్ వస్తూ ఉంది, నాకు నెక్ పెయిన్, స్టిఫ్నెస్ ఉంది, మొబిలిటీ సరిగా లేదు, రైటింగ్లో ఇష్యూ వస్తూ ఉంది, చేతి గ్రిప్ పోతుంది అమ్మ అని చెప్పినా, తిమ్మిరిలాగా ఉందని చెప్పినా కూడా తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది వేరే ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, ఏమైనా డెఫిషియన్సీ ఇష్యూసా, లేదా నెక్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చూసుకోవాలి. అప్పుడు ఆ కన్సల్ట్ డాక్టర్ ఒకసారి కానీ కన్సల్ట్ అయితే దాన్ని డయాగ్నోస్ చేయగలుగుతాడు. అంతేకాని దాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీకు ప్రోగ్రెస్ అయిన తర్వాత పిల్లాడికి చిన్న ఏజ్ నుంచి అది సమస్య వచ్చాయనుకోండి, ఫ్యూచర్లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అది మనకు స్పాండిలైటిసా కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు చెప్పలేమన్నమాట. డెఫిషియన్సీ ఇష్యూస్లో కూడా ఇలా వస్తుంటుంది మీకు, B12 తక్కువైనా కూడా వస్తుంటుంది మీకు. అందువల్ల ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఈ టైప్లో ఉందనుకుంటే మాత్రం ఇప్పుడు బ్యాగ్స్ కూడా హెవీ వెయిట్స్ లేకుండా చూసుకుంటే మంచిది. అంటే మీకు బుక్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం ఎట్లా ఇప్పుడు స్కూల్స్ తగ్గించారు కాబట్టి ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మారింది కాబట్టి అకాడమిక్గా కూడా. సో మరీ ఎక్కువ వెయిట్ లేకుండా 3-4 kgs కంటే మించుతుంది అంటే కూడా చూసుకోవాలి. మీకు ఏదో 2-3 kgs కూడా పిల్లాడికి కష్టంగానే ఉంటుంది కాబట్టి. సో ఆ టైప్లో కూడా మీరు ఫోకస్ చేసుకుని ఆ పిల్లాడికి అలాంటి ఇబ్బందులు రాకుండా పేరెంట్గా మనం చూడాలి. చూసినప్పుడు ఇలాంటి సమస్యలు వాడికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. మరొక కాలర్తో మాట్లాడదాం. కావేరి మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే కావేరి గారు, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి. హలో సార్. చెప్పండి. నమస్తే సార్, నాకు ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, ఇది ఒక నెక్ దగ్గర పెయిన్ ఉంది. ఓకే. తర్వాత ఇది లెఫ్ట్ హ్యాండ్ లాగేస్తుంది సార్, ఒక కాలు చెయ్యి. ఓకే. ఫింగర్స్ లో తిమ్మిరి వస్తుంది. ఓకే. తర్వాత అప్పుడప్పుడు కళ్ళు తిరిగినట్టు అవుతుంది సార్. ఓకే. జనరల్గా ప్రాబ్లం అవుతుందా సార్? మీకు ఈ సిమ్టమ్స్ అన్ని కూడా స్పాండిలైటిస్ వస్తుంటాయండి. మీకు ఆ కంప్రెషన్ అయినప్పుడు సప్లై ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇట్లా ఇంబ్యాలెన్స్గా ఉండడం, తిమ్మిరడం మీరు ప్రాబ్లం కాదు, ఎట్లయినా ప్రాబ్లం వస్తుంది కదా, మీ రొటీన్ వరకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే మీరు బయట తిరుగుతూ ఉన్నా కూడా కళ్ళు తిరిగాయనుకోండి మీకు తెలియదు, ఏమైనా 2-wheeler డ్రైవ్ చేస్తుంటే కళ్ళు తిరిగాయితే మీకు తెలియదు, 5వ అంతస్తు కిందకి చూస్తే కళ్ళు తిరిగితే కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇది తప్పనిసరిగా ప్రాబ్లమే కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోండి. ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ తీసేసుకుంటే ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉందో తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు అక్కడ మంచి హోమియో డాక్టర్కి మీకు అవైలబిలిటీ ఉంటే కన్నా ఒకసారి చూపించండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వేల కేసులు నేను చూశాను, నాకు తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా హోమియోపతి రెస్పాండ్ అవుతాయి. అది మీకు సర్జికల్ కేసా మెడికల్ కేసా కూడా తెలిసిపోతుంది మీకు. ఒకసారి ఎంఆర్ఐ తీసుకెళ్ళండి, ఆ రిపోర్ట్ చూడండి, ఓ మంచి డాక్టర్ చూపించండి. కుదరకపోతే అప్పుడు నా దగ్గర పరిష్కారం చూపిస్తాను. అలాగే డాక్టర్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కూడా అంటున్నారు, ఏంటది? జనరల్గా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కూడా ఈ మధ్య మనకు రెగ్యులర్గా వచ్చే కేసులు అవి. ఎందుకంటే ఇంతకుముందు తక్కువగా ఉండేది కానీ ఈ మధ్య 5-6 years నేను చూస్తున్నాను కదా, రెగ్యులర్గా వస్తున్నాయి మీకు. ఇదేంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా. అంటే మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ దానికి ట్రీట్మెంట్ పార్ట్ లేదు అనేసి ఒక అల్లోపతి మనకు ఒకసారి వేరే సిస్టమ్స్కి వెళ్ళినప్పుడు ఏమంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇది మీరు సఫర్ అవుతారు, దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు అని చెప్పేసి వదిలేస్తుంటారు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే
హిప్లో మేజర్ ఇష్యూస్ అనమాట. ఇక్కడ హిప్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా హిప్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు పెయిన్స్ హిప్ నుంచి స్టార్ట్ అయ్యి తిమ్మిరి కావచ్చు, నమ్నెస్ కావచ్చు, స్టిఫ్నెస్ కావచ్చు, మొబిలిటీ ఫ్రీగా లేకపోవచ్చు, రెస్ట్రిక్టెడ్ మూమెంట్ కావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు డిస్క్ సమస్యలు కనిపిస్తాయి. సో ఈ కామన్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. సో పేషెంట్కి కూడా అర్థం కాదు, అది ఏదో బ్యాక్ పెయిన్తో వచ్చిన సమస్య అని చెప్పి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే డయాగ్నోసిస్ చాలామందికి రాంగ్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను కూడా చూసిన కేసుల్లో చాలామంది తిరిగి వచ్చాం సార్ మాకు నొప్పి తగ్గలేదని వచ్చినప్పుడు నేను దీనికి సంబంధించిన టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ సమస్య ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి వెళ్ళిపోయింది. అంతవరకు వీళ్ళు ఏంటి పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ స్పాండిలైటిస్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లం కావచ్చు అని చూసుకుంటూ ఉంటారు మీకు. బట్ యాంకిలోజింగ్ సమస్య వస్తే మాత్రం చాలా పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు. హిప్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హిప్లో మీకు ఏమవుతుంది, ఆ స్ట్రెంత్ తగ్గిపోతుంది, తగ్గిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది, పడిపోయి ఫ్రాక్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల పేషెంట్ చాలా ఇబ్బంది, ఈవెన్ ఒక్కోసారి పరిస్థితులు బెడ్ రిడన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, మూమెంట్ కూడా లేకుండా అయిపోతుంది. ఒక కాలర్తో మాట్లాడదాం. అశోక్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే అశోక్ గారు. నమస్కారం మేడం. డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి. హలో సార్, డిస్క్ ప్రాబ్లం వచ్చిందండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ పెయిన్ చెప్పండి. ఈ లెఫ్ట్ లెగ్ బాగా గుంజుతుంది సార్. ఓకే, 3 months అవుతుంది. ఓకే, అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీసినండి. స్కానింగ్ ఇస్తే L4 L5 ఎంఆర్ఐ స్కానింగ్ లా L4 L5 రిజల్ట్ వచ్చింది. డిస్క్ బల్జన్ వచ్చిందా? దీని ప్రాబ్లం ఎట్లా సార్, సొల్యూషన్ మాకు చెప్పండి సార్. సో L4 L5లో వచ్చిన ప్రాబ్లం కాబట్టి L5 S1లో లేనట్టుంది కాబట్టి మీకు సయాటిక సమస్య కాకపోవచ్చు, డిస్క్ సమస్య అవుతుంది. ఇది డిస్క్ బల్జ్ కానీ డిస్క్ కంప్రెషన్ కానీ జరగచ్చు మీకు అక్కడ. సో దీనికి పెద్దగా మీరేం పెద్ద వరి అవసరం లేదు. ఒక మీకు ఎక్కడ దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకురండి, తప్పనిసరిగా మీకు నొప్పి కంట్రోల్ చేసేస్తాను. కానీ మీరు ఈ నొప్పి ఉన్నప్పుడు మోర్ దాన్ 10 kg బరువు ఎత్తకుండా చూసుకోకండి. కింద కూర్చోవద్దండి. మెట్లు ఎక్కేటప్పుడు కేర్ఫుల్గా ఎక్కాలి తప్ప ఫాస్ట్గా ఎక్కకూడదు. మీరు 10 kg బరువు కూడా మీరు స్లోగా ఎత్తాలి తప్ప సడన్గా ఇట్లా ఎత్తి పెట్టేయకూడదు. అలాంటివన్నీ మీరు చూసుకోవాలి జాగ్రత్తలు. కిందికి వంగడం కానీ, బ్యాక్ వంగడం కానీ, కింద కూర్చోవడం కానీ ఇవన్నీ తగ్గించుకోవాలి. మీకు ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకుని ఒకసారి రండి. ముందు పెయిన్ తగ్గిన తర్వాత మిగతా అవన్నీ చూసుకోవచ్చు. మనము సర్జరీకి పోయిన అవసరం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి రిపోర్ట్ చూస్తే నేను చెప్పగలుగుతాను అది ఎలాంటి కేసు ఇది అనేది. మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకసారి ప్లాన్ చేసుకుని రండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే డాక్టర్, 20 సంవత్సరాల నుంచి ఈ డిస్క్ సమస్యల మీద మీరు రీసెర్చ్ చేస్తున్నారు కదా, వీటన్నింటికి సర్జరీ ఒకటే పరిష్కారం అంటారా? అంటే ఇప్పుడు 90% ఆఫ్ కేసెస్ నేను చూసినవన్నీ కూడా సర్జరీ చెప్పినవే చూశాను. అంటే నా దగ్గరికి వచ్చినవన్నీ కూడా సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు. అందువల్ల మీకు ఏంటంటే దానిపైన ఆ కమాండ్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే నా పేషెంట్ ఎంత హ్యాపీగా ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి. సో ఆ పేషెంట్స్కి నేనంత వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళు ఒక దేవుళ్ళగా చూస్తారు. అంటే మీకు సర్జరీకి కూడా తప్పించేసి ప్రశాంతంగా నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే జస్ట్ మా డాక్టర్ గారే కారణం అని చెప్పేసి వాళ్ళకు ఒక దేవుళ్ళలాగా అనిపిస్తాం మనం వాళ్ళకు. ఎందుకంటే అందువల్ల నేను ఎప్పుడు ఏం చెప్తానంటే డిస్క్ సమస్య వచ్చింది, సర్జరీ చెప్పారు అన్నప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి తప్పనిసరిగా. తర్వాత వెళ్ళిపోయి సర్జరీ చేయించేసుకుని మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు, మళ్ళీ సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్న చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చారు. అందువల్ల నేను 100 కేసులు చాలా కేసులు చూశాను కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా ఒక మంచి హోమియో డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. ఆ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సర్జరీకి వెళ్ళాలా లేదని ఆ డాక్టర్ డిసైడ్ చేయగలుగుతాడు. ఎందుకంటే మీకు నాలెడ్జబుల్ డాక్టర్ ఉండాలి. ఆ హోమియో డాక్టర్ అంటే ఏదో పక్కన ఏదో దొరికింది నేను వెళ్ళిపోయి నా క్లినిక్ పోయి చూపించుకున్నాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, క్వాలిఫైడ్ డాక్టర్, రిప్యూటెడ్ డాక్టర్, క్లినికల్గా ఎక్స్పోజర్ ఉన్న డాక్టర్ కావాలి. ఇప్పుడు క్లినికల్గా ఎక్స్పోజర్ అంటే మీకు ఒక 100-200 కేసులు మేము చూసామనుకోండి, ఒక నాలెడ్జ్ అంటూ ఉంటుంది. అంటే చూస్తాను చెప్పేసి మనం ఈ కేసు ఏంటి అనేది. అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇది సర్జికల్గా అవసరం లేదు, మెడికల్గా నేను మేనేజ్ చేస్తాను అన్న డాక్టర్ కన్నా తీసుకుంటే ఒక 1-2 months మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. రిలీఫ్ వచ్చిన తర్వాత డాక్టర్ని బట్టి మీరు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ డాక్టర్. సయాటికా అంటే ఏంటి, సయాటికాకి సర్జరీ ఒకటే పరిష్కారమా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.